సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ప్రియ దేవుని సంఘమా, మనమంతా కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుతాం. చేరవచ్చిన మనమంతా కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ ఉచితమైన కృపలో ప్రేమలో మమ్మల్ని దాచి భద్రపరిచి నూతన సంవత్సరంలో ప్రారంభ మాసం నాయనా, ఈ చివరి పరిశుద్ధ దినములో నిన్ను ఆరాధించడానికి ఈ 25 దినాలు కూడా నా తండ్రి నీ కృపను, మీ ఆత్మ సంచారమును మాతో ఉంచినది నీ స్తోత్రాలు. నీ బాహుబలము చేత మమ్మల్ని నడిపించి బలపరిచి ఆరోగ్యము క్షేమము నెమ్మదినిచ్చిన విధానం బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ లోకంలో ఏ మనిషి చేయలేనిది, ఎవరు ఊహించలేని గొప్ప కార్యాలు మా ఎడల మీరు చేస్తున్న విధానం బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, ఆరాధన క్రమాన్ని ప్రారంభించాం. కొన్ని పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన క్రమం వెళ్తూ ఉన్నాం. జరగనటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీ ఆత్మను మాతో ఉంచండి. వాక్య పఠనంలో, విజ్ఞాపన చేయటంలో, సాక్ష్యాలు చెప్పుటలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో, ఆరాధన క్రమం అంతా కూడా నాయన మీ ఆత్మచేత జరిగించండి. నీ కార్యము నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలంలోనే నీ పాద సముఖమునకు చేరి నీ సన్నిధిలోకి వచ్చి దీవెనలు పొందుకునే కృప దయచేయండి. ప్రతి విధమైనటువంటి ఆటంక శక్తులను దూరపరచుమని, నీ ఆరాధన క్రమముగా మర్యాదగా నీ నామ మహిమార్థమే జరిగించమని నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనం అదే రీతిగా నిల్చుండి 49వ సంకీర్తన మొదటి నుండి 11 చరణాలు గల భాగాన్ని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుతాం. 49వ సంకీర్తన మొదటి నుండి 11 చరణాలు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుతాం. 11వ చరణాన్ని మనమంతా కలిసి చదువుతాం. సర్వజనులారా ఆలకించుడి, సామంతులు ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదయుండును. ఊడార్థం గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను? ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు
వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. 11వ చరణం కలిసి చదువుదాం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు కొందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును. ప్రియులారా, మనం అందరం దగ్గర నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట, చూచుచున్నాము నీ వైపు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక పాట పాడుతూ మరి ఆరాధన క్రమంలో ముందు కొనసాగుతాం. చూచుచుండము నీ వైపు మా ప్రియా జనక, చూచుచుండము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు కరములు చక్కగా నీ వైపు. చూచుచుండము నీ వైపు మా ప్రియా జనక, చూచుచుండము నీ వైపు. మరులమయ్యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నాంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవారైనా నీ శరణు దొచ్చువారలకు. ఇరుడవు కేడెంబు నీ జగతిలో నగుచు, గనుపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచుండము నీ వైపు మా ప్రియా జనక, చూచుచుండము నీ వైపు. నీ భయము మాయదలను నిలుపుము, నీదు ప్రభావమునరంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నే భయము లేకుండా నీ భూమిని కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. దయా చూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయా చేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయా చూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు.
దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు మరి నూతన సంవత్సరంలో మొదటి మాసం చివరి దినాలలో మనలను ప్రవేశపెట్టాడు. ఆ క్రమంలో మరి చివరి ఆదివారం ప్రభు సన్నిధిలో మనమంతా కూడా నివసించి ఉంచడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఈ దిన ధ్యాన భాగాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల భాగాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుండి 13 వచనాల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు రాజారావు గారు చదివి వినిపిస్తారు. తదుపరి తల్లిగారు లలిత కుమారి బెహరా గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దినము మన కోసము సిద్ధపరిచి ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. దినము ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు ధ్యానం చేసుకుందాం. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాట ఎందటి వారేమై ఉన్నామేమో, ఎదుట ఉన్నప్పుడు క్రియందు అట్టి వారమై ఉందమని అట్లనువాడు తలంచుకొనవలెను. తమను తామే మొచ్చుకొని కొందరిలో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. కానీ వారు తమలోని ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలువిచ్చిన మేరకు లోయబడి ఉండి అది చేస్తున్నాము. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుదురు గాక. ఆమేన్. మిక్కిలి ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా. గడిచిన పగలంతా గడిచిన దినములు మీరు మాతో ఉండి మమ్మల్ని కాచి కాపాడి ఈ పరిశుద్ధ దినమును ప్రభా ఉదయకాలమున ఈ ఆలయంలోకి వచ్చి ప్రభా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ప్రభువా నిన్ను ప్రేమించి నీ వారు చేసిన మేళ్ళను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సిన దీవెనలు మెండుగా కుమ్మరించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఇంకా రానయ్యున్న బిడ్డలను త్వరలో నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యం వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేగల తండ్రి, ఈ ప్రభు ఈ ఆదివారం ప్రభు మేమందరం ఒక కుటుంబంగా నీ సన్నిధిలో కూడి ఉన్నందుకు నీకు వందనాలు. ప్రభు వాక్యం చెప్పనైనా నీ సేవకు నీ యందు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మా ఆత్మీయ జీవితానికి కావలసిన ఆహారము మీరు మాకు అనుగ్రహించమని అది వినేటప్పుడు మా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతో దాన్ని విని దాన్ని గ్రహించి ప్రభు అర్థం చేసుకొని ఈ వాక్యానుసారంగా జీవించడానికి మాకు నేర్పమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేగుల తండ్రి, మా సంఘాన్ని బట్టి నీకు వందనములు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ప్రవేశపెట్టి ఇదిగో మొదటి మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభు 25 దినములు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. సంవత్సరములు గడుస్తున్నాయి కానీ ప్రభు మా జీవితాలు ప్రభు కూడా మేము కూడా నూతనంగా మార్చుకుని నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేగల తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ ఉదయకాలంలో ఎంతమంది సంఘములు
ఈ విధముగా కూడిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య ద్వారా మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యభాగము చదివి వినిపించినటువంటి ప్రియులు రాజారావు గారికి విజ్ఞాపన ప్రార్థనలో నడిపించిన తల్లిగారు లలిత్ కుమారి బెహ్రా గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయంలో సాక్ష్యాల కొరకు సమయం ఇస్తా ఉన్నాను. ఎవరైనా గడిచిన దినములలో దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేసిన మేళ్లను బట్టి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉంటే కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని సంఘం ఎదుట పంచుకోవాలని మనం చేస్తూ సమయాన్ని ఇస్తాం. ప్రస్తుతం దేవుని నామానికి స్తుతి కలుగాక. నా సాక్ష్యం ఏంటంటే, గతంలో మీకు చెప్పాను, అంటే షిజ్బాబు మెయిన్స్ రాస్తున్నాడు, ఇప్పుడు ఎగ్జామ్ గురించి మీ దగ్గర ప్రార్థన చేయమని చెప్పాను. దేవుని యొక్క మహాకృపను బట్టి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, ఏ జిల్లా పెట్టుకోవాలి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అని. లక్కీగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పడింది. ఆ సెంటర్ కూడా నర్సంపేట ఇచ్చాడు. నర్సంపేట హైవే మీద ఉంటుంది, ఆ కోడ్ టెక్నాలజీస్ అని అక్కడ ఇచ్చాడు. అది ఒకటే సెంటర్ అంట, లేకపోతే మళ్ళీ విజయనగరమో లేకపోతే శ్రీకాకుళం, విశాఖపట్నం. ఏంటంటే అక్కడికి వెళ్ళటానికి ఇబ్బంది. 9 గంటలకు ఎగ్జామ్ అంటే 7 గంటలకి 2 hours బిఫోర్ అన్నాడు. మరి అక్కడ చాలా మంది రాజా నుంచి కూడా వచ్చారు. తమ్ముడు ఒక అన్నయ్య ఒక చెల్లిని తీసుకొచ్చాడు. వాళ్ళు 4:30 బయలుదేరి వచ్చారంట రాజా నుంచి. అంటే ఎంత కష్టం ఆ జర్నీ, పొగమంచి ఎలా ఉందో మీకు తెలుసు. మేము 6 గంటలు బయలుదేరితే ఖచ్చితంగా పావుతకు వేడికల్లా చేరుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి అది దేవుడు చేసిన మేలు. షిజ్బాబు కూడా ఎగ్జామ్ బాగా రాశాడు, అది చాలా సంతోషించాం. రెండవదిగా మనంతా, నేను ముఖ్యంగా మీ అంత కాదు, నేను సజ్జనుగా ఉన్నానంటే దేవుని యొక్క మహాకృపను బట్టి. ఎందుకంటే మనం చాలాసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటాం మన జీవితాల్లో, బళ్ళు మీద, కార్ల మీద. ఈరోజు ఉదయం బోరగంలో మా ఇంటి వెనకనే, అంటే ఆ రెడ్డి గ్యారేజ్ డౌన్లోనే ఒక కారు యాక్సిడెంట్ అయితే ఒక మనిషిని గుద్దారు. ఏంటంటే జస్ట్ ఒక 2 weeks బిఫోర్ బుజ్జి ఆ రోజు ఉదయానికి టమాటా చట్నీకి టమాటాలు లేవంటే ఎప్పుడు అక్కడ తీసుకోను, మరి దూరం వెళ్ళాక బై వాక్ అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఆయన దగ్గర టమాటా. మన ఇప్పుడు ఇది సంతోషమైన గుడి ఆపోజిట్ ఉంటారు, టమాటా తీసుకున్నాను ఆయన దగ్గరే. నేను అడిగాను, మీరు అమ్ముతున్నారు బయట ప్లాట్ఫామ్లో కట్టారు, ఎందుకు పెట్టట్లేదంటే, లేదండి ముఠాకి వెళ్ళిపోతాను, జస్ట్ ఇంటి దగ్గర అమ్ముతాను అన్నారు ఆయన. ఈరోజు ఆయన చనిపోయారు. నిజంగా ఎవరు చనిపోయారు తెలిసిందే, చాలా బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం మనం చాలా జర్నీలు చేస్తూ ఉంటాం, దేవుని మహాకృప అనిపించింది. అందుని బట్టి దేవునికి హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, మరి పాస్టర్ గారు సంఘాన్ని బట్టి ఆలోచన చేసుకునే కార్యక్రమం పెట్టినప్పుడు అన్నీ నాకు నచ్చకపోవచ్చు కానీ నచ్చవచ్చు కానీ, ఆ శనివారం స్తుతి ఆరాధన సిద్ధపాటు అయితే బాగుంటుందని అయ్యగారు అన్నారు. 6 నుంచి 7 వరకు అని ఆయన చెప్తున్నారు. పాప గ్రూపులో మా బిడ్డలు అంటారు, మరి ఆయన బిడ్డలమే కదా మనంతా, వయసులో నాకన్నా పెద్ద చిన్న అంటారు, ఆయన పెద్ద చిన్న నాకు తెలియదు, మొత్తానికి బిడ్డలు అంతా ఓకే. అయితే మరి నిన్న 6 గంటలకు వచ్చాను, ఓపీ ఉన్నా దానికి తాళం వేయకుండా విడిచిపెట్టి సమయాన్ని పెట్టి ఇక్కడ వస్తే 6:30 అయింది, ఎవరు రాలేదు. అలాగే కూర్చున్నాను, చాలా బాధ అనిపించింది. దేవుడు మనకు స్వరం ఇచ్చాడు, లేకపోతే చాలా సందర్భాలు ఆయన కలుగు చేసి సహాయాన్ని అందించాడు. ఇన్ని చేస్తున్నా ఆయన్ని స్తుతించడానికి రావటానికి ఏంటి అంటే మిగతా వరకు కాదు, నా వరకు ప్రశ్నించుకొని నాకు ఎవరైనా జత కూడితే బాగుండని కూడా ఆలోచించాను, ఎవరు రాలేదు. ఒక విధంగా ఎలా అనిపించింది అంటే, ఎప్పుడైనా మనకు చూడండి, ఒక పరీక్ష బాగా రాయిపోతాను, లేకపోతే మనం మంచి కార్యక్రమం చక్కగా ఈరోజు రెడీ అయ్యి లేదా ఫంక్షన్లో వెళ్దామని ఆశపడినప్పుడు ఆ కార్యక్రమం దరిద్రం అయిపోయి ఏ పరిస్థితి అనుకూలించకపోతే ఎంత బాధపడిపోతాము. లేదా మనకు అనుకున్న వాళ్ళు ఎవరైనా దూర ట్రైనింగ్కి వెళ్ళిపోతే బాధ వస్తుంది, ఎవరైనా వెళ్ళిపోతున్నారని. అలా అనిపించింది బాధ, నాకు చాలా బాధపడ్డాను. సరే బాధపడుతూ మొత్తం పాస్టర్ గారు ఓపీ దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నాం, తల్లి మేము మాతో కలిశారు, అన్నీ అయిపోయి సరే ఇంటికి వెళ్ళి ప్రేర్ చేసుకున్నాం. ఉదయాన్నే సర్లే ఏదేమైనా రాకపోయినా ఉదయం అనుకున్నాం, అయ్యగారు నేను ఉదయకార ఆరాధన అనుకున్నాం కదా 5 నుంచి 6 వరకు, దానికి ఎవరు అవసరం లేదు, మనం వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని సన్నిధిలో మీరు వస్తారని అన్నారు. నాకు అయ్యగారు వస్తానే కదా జరిగింది రావు. ఉదయం 5:30 ఖచ్చితంగా నేను అయ్యగారు వచ్చాం, వచ్చి ఇలాగనే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాం.
దేవుని మహాకృప ఏంటంటే మేము ప్రార్థన చేసి కళ్ళు తెరిచినప్పుడు మా ఆయనకు ఒక నలుగురు ఉన్నారు. పేర్లు చెప్పలేదు, నలుగురు ఉన్నారు. వారు బట్టి ఆనందించారు. నిజంగా రాత్రి కాలసారి బాధపడ్డాం, ఉదయాన్నే వాళ్ళు చూసి ఆనందించాం. నిజంగా మన సజీవులు ఉన్నామంటే మరి మన ప్రయాణాలు ఎన్నో చేస్తుంటాం. ఒక్కోసారి తాగి గతంలో ఎంత ర్యాష్ అంటే మీకు తెలుసో లేదో, ఇక్కడే మన ఇదే రోడ్లు ఇలాగ రోడ్డు అయిన తర్వాత మన కమలంకోట దగ్గర ఒక 120, 130 స్పీడ్ ఉంటుంది. I20 అంటే అంత స్పీడ్ ఊహించుకోండి. ఆ స్పీడ్లో గుద్దాను అంటే అంత మత్తులో కూడా మనుషులు తప్పించి కరెంట్ పోలు గుద్దాను. చనిపోవాలి వాస్తవం. చాలా మంది అక్కడ కానిస్టేబుల్ వచ్చి చనిపోయారా అడిగి సెర్చ్ చేశారు. అంత యాక్సిడెంట్. బ్రతికించాడు దేవుడు మనల్ని. ఆయన కొరకు బ్రతకాలని మన ఆశ. కనుక దేవుడు నా జీవితంలో మన సంఘ జీవితంలో కూడా చేస్తున్న సహాయతని బట్టి ఆయనకి హృదయపూర్వక చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పాస్టర్ గారికి సంఘ పెద్దలకు విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను గత సంవత్సరం నవంబర్ నెలలో పెద్దపాప దగ్గరికి వెళ్ళాను. ఆకివీడు నవంబర్, డిసెంబర్ అక్కడే ఉన్నాను. అంటే డిసెంబర్లో కూడా నేను పండగకి లేను, జనవరి 1st కూడా ఇక్కడ లేను, అక్కడే ఉన్నాను. జనవరి 1st వచ్చేయాలనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. దేవుడి మహాకృపను బట్టి ఆ 2 నెలలు కూడా ఆరోగ్యం చక్కగా ఉంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొన్న 19 జరిగినాయి. క్షేమంగా ఇక్కడికి వచ్చేసాను. దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చి మీ అందరిలో కలిపినందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడాడు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టేప్పుడే 25 days అయిపోయింది. గత సంవత్సరంలో కానీ నేను నా ఎడల మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి నన్ను క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సంవత్సరం అంతా మనం మన కార్యక్రమంలో, ముఖ్యంగా దేవుని కార్యక్రమంలో శ్రద్ధగా వహించి అందరూ క్రమం తప్పకుండా దేవుని కార్యాలు జయకరంగా నడిపించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను. స్తుతి ఆరాధనల క్రమంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 135వ పాట పాడదాం. రండి సువార్త సునాదముతో రెంజలు సిలువజన. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 135వ పాట, అందరికి తెలిసిన పాట. తలలో నుంచి కన్ను మూసుకుందాం. విలువైన శ్రేష్టమైన సమయంలో మరి దేవుని సన్నిధిలో సువార్త సునాదము కూర్చున్నటువంటి ఉత్సాహ గీతం చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిస్తూ స్తుతి ఆరాధనలో కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 135వ కీర్తన. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సునాద సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం,
సువార్త సునాదముతో రంజిల్లు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే సంగములో మన కాంతి ఏసే హృదయములో ఘన శాంతి ఏసే సంఘములో మన కాంతి ఏసే హృదయములో ఘన శాంతి ఏసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపల దీవెనమూర్తి రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే జీవనముక్తికి మార్గం ఏసే భక్తుల భూతల స్వర్గం ఏసే జీవనముక్తికి మార్గం ఏసే భక్తుల భూతల స్వర్గం ఏసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగణం మిన జన స్తోత్రం రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు. నూతన సంవత్సరం నూతన మాసంలో చివరి పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మీ కృపను జ్ఞాపకం చేసుకున్నాం నాయన. ఇది ఎంతవరకు జరిగినటువంటి ఆరాధన క్రమంలో మీరు మాతో ఉన్నారు. 10 నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. నీ పక్షంగా నీ దాసు నిలబడుతున్నాడు. వట్టివాడు బలహీనుడు. సిలువ చాటున నన్ను మరుగుపరచండి. ఆసక్తి కలిగి వచ్చి నాతో మాతో మీరు మాట్లాడండి. మీ మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి, జుంటెదేని దారాల కన్నా మధురమైనవి. ఆ మాటలు వినగలిగే చెవులు దయచేయండి. వినిన వాటిని మనసారా గ్రహించే హృదయాన్ని దయచేయండి. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము కేవలము నీ దృష్టికి మాత్రమే అంగీకారముగా చేసుకున్నామని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి శబ్దం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు మరలా తన కృపలో మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని కుటుంబాలతో సహితము ఆయన శ్రేష్టమైన సన్నిధానానికి నడిపించాడు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులుగా ఉన్న వారికి, విశ్వాసులందరికీ, అదేవిధంగా 2 మాసాల తర్వాత మళ్ళా మన మధ్యలో ఉన్నటువంటి అమ్మ లలిత్ కుమార్ గారికి యేసునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో దేవుని వాక్యము చదవగా మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి 2వ లేఖ రాస్తూ మరి అనేక సత్యాలు, అనేక విషయాలు బోధిస్తూ, అదేవిధంగా అనేక సందర్భాల్లో కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ రాసినటువంటి లేఖ. దానిలో మన 10వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు 11 నుంచి 13 వచ్చిన అక్కడ సందర్భం ఏంటినంటే 12వ వచనంలో ఒక మాటను చూడండి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నట్టుకైనను వారితో సరి చూచుకున్నట్టుకైనను మేము తెగింపజాలము కానీ
వారు తమలోని ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరి చూసుకొనిచున్నందున గ్రహింపులేక ఉన్నారు. అంటే కొరింథీ సంఘములో జరుగుతున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు, ప్రాముఖ్యంగా అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరినప్పుడు ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని వారు తప్పుత్రోవ పట్టిస్తూ ప్రజల కొరకు ఒక మాట రాశారు కదా, తమ్మును తాము ఏం చేస్తారంట, మెప్పించుకుంటున్నారట. 11వ వచనంలో మళ్ళీ చదువుదాం సార్. 12 తమ్మును తామే మెప్పించుకుని కొందరితో జతపరుకొనుటకు మాకు సరిచోగము, మాకు అలవాటు లేదు అనేటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మెచ్చుకోవడం దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రశంసించడం అని, అంగీకరించడం అని, లేక పొగడటం అని, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. అయితే మనము చేసేటువంటి పనులను బట్టి, మనము జీవించేటువంటి జీవిత విధానాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి కొంతమంది వ్యక్తులు లేక కొంతమంది మనుషులు వారి ద్వారా కొన్ని మన్ననలు పొందుకుంటాం. లోకానుసారంగా మనం చేసేటువంటి పనులు బట్టి, లోకానుసారంగా మన ప్రవర్తన బట్టి, లేక మనం చేసేటువంటి కొన్ని సహాయాన్ని బట్టి లోకంలో కొంతమంది వ్యక్తుల చేత మనం ఏం చేస్తామంటే కొన్ని మన్ననలు పొందుకుంటాం. అంటే వారి చేత పొగడబడుతూ ఉంటాం, లేక వారి చేత మెచ్చుకోబడుతూ ఉంటాం. గమనించాలి. అంటే ఈ వాక్య భాగం పౌలు మాటలు గమనించినట్లయితే మనుషులు తమ్మును తామే కేవలము సాటి వారిలో కొందరితో మాత్రమే వారితో పోల్చుకుంటున్నారట. గమనించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనుషులు తమ సాటి వారితో కొందరు మాత్రం ఏం చేస్తారంట, వారిని పోల్చుకుంటే అలాంటి పోలికలో ఎవరికి వారే మంచిగా కనపడవచ్చు, ఎదుటివారు వారికి తప్పుగా కనపడవచ్చు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే తమను తాము పొగడుకోవడానికి, తమను తాము మెప్పించుకోవడానికి, వారికి వారే ప్రశంసించుకోవడానికి, మంచివారిగా అనిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దానికి కారణం దొరకపోవచ్చు, అయితే కారణం లేకపోలేదు. పౌలు ఇలాంటి వాటి యందు నేను ఆసక్తి కలిగి లేను. పౌలు ఏమంటున్నాడు, మీరు మనుషుల ద్వారా మెచ్చుకోబడవచ్చు, మనుషులు మిమ్మల్ని పొగడవచ్చు, మనుషులు ప్రశంసించవచ్చు, కానీ మేము ఉన్నది, నేను నాతో పాటు ఉన్న బృందము ఏమన్నాడంట, అలాంటి వారితో సరి చూసుకోవడానికి కానీ, తర్వాత మాట ఏమన్నా చదవండి ఒకసారి, జతపరచుకోవడానికి కానీ, సరి చూసుకోవడానికి కానీ మేము ఏమాత్రం కూడా తెగింపజాలము. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంఘం గమనించాలి. ఈ వాక్య భాగము మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని పుట్టించాలి. ఒకవేళ ఈనాడు మనము కూడా ఆనాటి కొరింథీ సంఘం వల్లే ప్రజల చేత మెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామేమో, ప్రజల చేత పొగడపడాలని ప్రయత్నం చేస్తున్నామేమో, ప్రజలు మనలను అభినందించాలని ప్రయత్నం చేస్తున్నామేమో, అలాంటి వారితో మాకు సరి చేసుకోవడానికి ఇష్టం లేదు, అలాంటి వారితో జతగా ఉండడానికి మేము అంగీకరించమని చెప్పి పౌలు బృందం చెప్తా ఉంది. ఈరోజు నేటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం కూడా అటువంటి తీర్మానం తీసుకోగలిగితే ఏమండి, దేవుడు మన కుటుంబం చక్కగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దీనికి వాక్యం చెప్తున్న మాట, మరి సాటి మనుషుల కంటే కూడా మరెంతో ఉన్నతమైన ప్రమాణం ఉందని తెలుసుకున్నాడు పౌలు. ఏంటి ఆ ప్రమాణం అంటే, తనకు స్వయం ప్రశంస కంటే, అంటే తనను తాను మెప్పించుకోవడం కంటే, తనను తాను పొగుడుకోవడం కంటే కూడా దేవుని మెప్పు యోగ్యమైనదని పౌలు గ్రహించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చేత పొగడబడాలి, దేవుని చేత మెప్పించబడాలి, దేవుడే మెచ్చుకోవాలి. కనుక ఒకవేళ ఇక్కడున్న మనము కానీ, ఆనాటి కొరింథీ సంఘం కానీ, లేక నేటి సమాజం క్రైస్తవ సంఘం కానీ క్రీస్తుతో కనుక పోల్చుకుంటే తమను తాము గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది బుద్ధిహీనత తప్ప గొప్పతనం ఏమీ లేదు. అందుకే అదే అధ్యాయంలో చూడండి, చివరి వచ్చిన చదవండి, 10వ అధ్యాయంలో, 10వ అధ్యాయం 10వ అధ్యాయం 18 వచ్చిన, క్షమించాలి, చదవండి. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను గొప్ప ప్రసంగం చెప్పుకుంటాను ఎక్కడైనా వెళ్ళి. గమనించాలి ఈ మాట. నేను ఎక్కడికైనా వెళ్ళి వేరే చోట ఎక్కడికైనా ప్రసంగం పిలిచారు అనుకోండి, నేను పలానా ఆంధ్ర బ్యాప్టిస్ట్ కొరసవాడ సంఘ కాపరిని, నేను చాలా గొప్ప, నాకు నేనే మెచ్చుకుంటాను, పొగుడుకుంటాను. దానివల్ల ప్రయోజనం ఉందంటారా? దానివల్ల ఫలితం ఏమైనా ఉందంటారా? లేదు. నేను ఆయన పరిచయం చేస్తున్నాను కాబట్టి నా పరిచయం బట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటే అది నాకు యోగ్యత. అలాగే విశ్వాసుల జీవితంలో
వారి వారి ప్రవర్తనను బట్టి దేవుని చేత మెప్పించబడాలి కానీ ప్రజల చేత మెప్పు పనికిరాదు. అక్కడ అదే అంటున్నాడు, దేవుని చేత ప్రభు మెచ్చుకుని వాడి ధన్యుడు లేక యోగ్యుడు కానీ తమ్మును తాము మెచ్చుకుని వారు కానీ ఇతరుల చేత పొగడబడే వారికి యోగ్యత లేదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కొరింథీ సంఘములో అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే తమను తాము మెప్పించుకుంటూ ఇతరుల మెప్పును కోరుకుంటూ ఉన్నారు. వారు ప్రకటించే దాన్ని బట్టి కాదు కానీ మేము చేస్తున్న పనిని బట్టి, మేము ప్రకటిస్తున్న దాన్ని బట్టి ప్రజలు మమ్మల్ని ఏం చేయాలా? మెచ్చుకోవాలా, ప్రజలు మమ్మల్ని అభినందించాలి. నేను అంటే ఒక మాట చెప్తాను, మనం నిజంగా దేవుని కొరకు ప్రయాసపడితే, గమనించాలి, మనం నిజంగా దేవుని కొరకు ప్రయాసపడితే మనం తీసుకున్న తీర్మానం ఏంటి? గతంలో నేను చెప్పాను, ప్రభువుని మనం అంగీకరించినప్పుడు బాప్తిస్మం వెళ్ళే ముందు సంఘ కాపరి ఏం చేస్తాడో ఒక 3 విషయాలు అడుగుతారు కదా. బాప్తిస్మం తీసుకున్నప్పుడు బాప్తిస్మం నువ్వు స్వతహాగా ఎవరి ప్రోద్బలం లేకుండా నీకు నీవే సొంతంగా అంగీకరిస్తున్నావా క్రీస్తును అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? అంగీకరిస్తున్నాం అని చెప్తాం. రెండవ ప్రశ్న, బాప్తిస్మం తీసుకున్న తర్వాత చాలా రకాల శోధనలు ఇబ్బందులు వస్తాయి, తట్టుకొని ఇదే అనుభవం నిలబడగలవా అని అడుగుతారు. మనం ఏం చెప్తాం? ఓకే. మూడవ ప్రశ్న ఏంటంటే సంఘ కార్యక్రమాలకు అన్ని విషయాల్లో అనుగుణంగా సంఘానికి కట్టుబడి ఉంటావా అని అడుగుతారు. మనం ఏం చేస్తాం? కట్టుబడి ఉంటాం. ఆ 3 సమాధానం చెప్పిన తర్వాత సంఘ కాపరి ఏం చేస్తారు? ఆ తీర్మానాన్ని బట్టి ఏమండి మనము ప్రభువులు నిలబడగలిగితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం ఏదో దాన ధర్మాలు చేస్తేనో, మన మీద గొప్ప గొప్ప కార్యాలు చేస్తేనో, మన మీద ఇంకా ఏదో చేస్తేనో ప్రభు మెచ్చుకోడు. ప్రభువుకు అనుకూలమైన కార్యాలు చేస్తే, ప్రభువుకు అనుకూలమైన జీవితం జీవిస్తే, ప్రభు కొరకు మనం తీసుకున్న తీర్మానంలో నిలబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. ఇక్కడ అబద్ధ బోధకు చేసిన పని ఏంటంటే ప్రజలు మెప్పు కోరుతున్నారు కానీ ఏమండి ఏమాత్రం కూడా వారు చేసే పనిని బట్టి అలాంటి వారి కొరకు ప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూద్దాం ఒకసారి చూడండి. అలాంటి ప్రజల మెప్పు కోరే వారి కొరకు, అలాంటి అబద్ధ బోధకులైనటువంటి వారి కొరకు, అలాంటి అల్ప విశ్వాసులైన వారి కొరకు ప్రభు చెప్పిన ఒక మాట చూద్దాం చూడండి. అద్వితీయ దేవుని వలన వచ్చు, జాగ్రత్త గమనించాలన్న మాటలు, అద్వితీయమైన దేవుని వలన వచ్చు మెప్పు కోరకుండా ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్న మీలో ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. ఏమని చూడండి, అద్వితీయ దేవుని వల్ల వచ్చే మెప్పునే కోరాలి మనం. ఏమంటాడండి? యేసుప్రభు స్వయంగా చెప్తున్నమాట, అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పు కోరకుండా ఒక్కడి వలన ఒకడు మెప్పు పొంది మీరు ఎలాగ నమ్ముతారు దేవుని అని ఆనాటి ఉన్నటువంటి ప్రజలను దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు అదే ప్రశ్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మది మనల్ని కూడా అడుగుతూ ఉన్నారు. దేవుని మెప్పును కోరకుండా దాన్ని విడిచిపెట్టి మనుషుల యొక్క మెప్పును మనం పొందుకోవాలని ఆశపడితే మనలో ఏం లేదట, దేవునిలో నమ్మకం లేదు. అదే అంటున్నాడు ఆయన. మీరు ఎలా నమ్ముతారు? దేవుని వల్ల వచ్చి మెప్పు కోరట్లేదు, మీరు ఎలా నమ్ముతారని చెప్పి ఒక మాట చక్కటి మాట అంటున్నాడు. ఎందుకనంటే వారి ఆశ, వారి తలంపు, వారి కోరిక ఏంటంటే కేవలము మనుష్యులు మాత్రమే తమను పొగడాలనేది వారి ఆశ. వారి హృదయాల్లో దేవునికి కొంచెమంది అయిన స్థానం లేదు, వారి హృదయంలో కొంచెమంది అయిన దేవుని మీద ప్రేమ లేదు, వారి హృదయంలో కొంచెమంది దేవుని భయము లేదు. అందుకే ఈ మాట, ఏమాట? ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఈరోజు మన యోగ్యత ప్రభువుని బట్టి ఉందా, మనుషుల్ని బట్టి ఉందా? గమనించాలి. మనం ఎవరి మెప్పు పొందుకోవాలని ఆశపడుతున్నాం? ప్రభు మెచ్చుకోవాలని ఆశపడుతున్నామా, లేక మనుషులు మెచ్చుకోవాలని మనం ఆశపడుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభు మెచ్చుకోవాలంటే ఏమండి, మనలను మన పనులను, మన విశ్వాసాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు అంగీకరించాలి. ప్రభు మనం మెచ్చుకోవాలంటే మన హృదయాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ఆయన ఏం చేయాలా? అంగీకరించాలి. మన విశ్వాస జీవితం మనకు అంగీకారంగా ఉంటేనే ప్రభు మెచ్చుకుంటాడు మనం.
ఆయనకు అంగీకారం లేకుండా మన విశ్వాస జీవితము, మన ఆధ్యాత్మిక జీవితం బలపరచకుండా దేవుడు మనల్ని ఏం చేయడు? మెచ్చుకోడండి. ఆ విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే ఇది దైవికమైనటువంటి అంగీకారం. దేవుడు మనం అంగీకరించాలి. నీవు నన్ను నేను మెచ్చుకుంటూ మనల్ని మనమే పొగుడుకుంటే అది మనకి ఏమాత్రం కూడా యోగ్యత అనిపించుకునే విషయాన్ని కూడా గమనించాలి. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఇలాంటి ఒక మెప్పును మనం చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వారిని మెచ్చుకొనెను. జాతి గమనించాలి. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఈ విషయాన్ని గమనించాలి మనం. ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మీకు ఇష్టమైతే, 16వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఒక యజమాని ఒక వ్యక్తికి గృహ నిర్వాహకత అప్పగిస్తే తను ఏమాత్రం కూడా ఆ యొక్క పనిని సరిగా నిర్వర్తించలేకపోతాడు. పైగా అన్యాయమైనటువంటి విధానం వెళ్తున్నప్పుడు ఆ విషయము ఆ ప్రవర్తన ఆ యజమానికి నచ్చక పనిలోంచి తీసేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఆ విషయం కూడా చూడండి, మూడవ వచనం ఉంది. రెండవ వచనంలో, నిన్ను గూర్చి ఏమన్నా మాట ఏంటి? నీ గృహ నిర్వాహకతకు లెక్క అప్పగించు, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు ఉండవలదని చెప్పేశాడు సూటిగా. అవసరం లేదు, నువ్వు ఈ గృహ నిర్వాహకత్వానికి నువ్వు పనికిరావు, ఈ గృహ నిర్వాహక పనికి నీకు యోగ్యత లేదని మెచ్చుకోలేదు. ఎప్పుడైతే యజమాని అలాగన్నాడో తనలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అందుకే చదవమని ఇంటికి వెళ్ళిన తర్వాత తనలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. తను ఏమనుకుంటాడు, అరే ఇప్పుడు నా యజమాని నన్ను ఈ పనిలోంచి తీసేస్తే నేను పని చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను, భిక్షమెత్తడానికి సిగ్గుపడుతు. ఆ మాట నా మాటలు కాదండి, అక్కడ ఉన్నాయి, మీరు ఇంటికి చదవండి. పని చేయలేను, భిక్షమెత్తుకోవాలంటే సిగ్గుగా ఉంది, మరి ఏం చేయాలని ఆలోచించి ఎవరైతే తన యజమానికి అప్పు ఉన్నారో వారందరినీ దగ్గర పిలిచి వారితో అన్నాడట, మీకు ఎంత అప్పు ఉంది? 100 రూపాయలు, అయితే నువ్వు 80 రూపాయలు రాసుకో. నీకెంత అప్పు ఉంది? 1000 రూపాయలు, అయితే నువ్వు 800 రాసుకో. ఇలాంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడిని ఆ యజమాని గమనించి వాడు యుక్తిగా పనిచేసి చెప్పి అప్పుడు మెచ్చుకున్నాడు. గమనించారు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనం యోగ్యులుగా కనబడాలి అంటే ఏమండి, ఆత్మవంచనతో కాకుండా ఆధ్యాత్మిక సంబంధ విషయాలతో మనం నడుచుకుంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. ఇక ఆ యజమాని చేసిన పని అదే. అందుకనే గమనించాలి. ముందు అసహించుకున్నాడు ఆ యజమాని, కానీ ఆ నిర్వాహకుడు తన భవిష్యత్తును గురించి ఎంత తెలివిగా సురక్షితం చేసుకున్నాడో అది యజమాని దృష్టిని ఆకర్షించి మెచ్చుకున్నాడు. యేసుప్రభు వారు దీని గురించి ఆ ఉపమానంలో చెప్తూ అన్నాడు, ఒక మాట చెప్పాడు, లోకంలో ఉన్న మనుషులు అంటే వాళ్ళు దేవునిని ఎరగనివారు. జాగ్రత్తగా గమనించండి. లోకంలో ఉన్న మనుషులు దేవునిని ఎరగనివారు. వెలుగు చెందిన మనుషులు అంటే వారు దేవుని యొక్క సొంత ప్రజలు. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవుని ప్రజలు పరలోక సంబంధం విషయాలలో ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో దానికన్నా ఎక్కువగా వివేకంతో లోక సంబంధులు అంటండి ఇహలోక విషయాల్లో ప్రవర్తిస్తారంట. ఈ విషయం మీకు అర్థమైతే నేను మరలా చెప్తున్నాను. మనము పర సంబంధమైన విషయాల కొరకు ఎంతగా ప్రయత్నం చేస్తున్నామో, ఎంతగా ప్రయాసపడుతున్నామో దానికంటే ఎక్కువగా లోకంలోని మనుషులు ఏం చేస్తారంట, మనకంటే వివేకంగా, మనకంటే అత్యాసక్తితో ఇహలోక సంబంధ విషయాలు ప్రవర్తిస్తారంట. వాళ్ళకి మనకున్నటువంటి వ్యత్యాసం అదే గమనించాలి. ఏమండి చూడండి, అందుకే ఏమన్నానంటే మనము దేవుని సన్నిధిలో లోక సంబంధులుగా కాకుండా వెలుగు సంబంధులుగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయన అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగైనాను, మీరును లోకమునకు వెలుగైనారు. దేవుని స్తోత్రం కలుగును కాక. కనుక అలాంటి వివేకము ఏమండి ప్రభువు మెచ్చుకునేటువంటి స్థితిలో మనం వెళ్ళాలి. చూడండి, మత్తయి సువార్తలో మరొక ప్రశంసను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకం ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ మరొక ప్రశంస మనం చూస్తున్నాం. ప్రారంభంలో చెప్పాను, మెచ్చుకోవడం అంటే ప్రశంసించడం, అభినందించడం,
అంగీకరించడం, పొగడటం కూడా. ఇవన్నీ కూడా మనము మనుషుల నుండి ఆశించొద్దు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, అది మెచ్చుకోవడం అయినా ప్రశంస. చూడండి, మనము ఒక గొప్ప మంచి పని చేసామనుకోండి, సాధారణంగా మనుషులు మెచ్చుకోకుండా ఉంటారా? చెప్పాలి ఉంటారా? మనం ఒక మంచి పని చేసామండి, అందరికంటే కూడా మంచి యోగ్యమైన పని చేసాం, ప్రజలు మనం మెచ్చుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా. ఒకవేళ మనం వద్దన్నా వద్దన్నా మెచ్చుకుంటారు. అదే చెడ్డ పని చేసామనుకో మెచ్చుకుంటారా? చెడ్డ పని చేస్తే మెచ్చుకుంటారా? అది ఎంత మనం చూడండి, నేను ఇంకో మాట చెప్తాను. ఒకరోజు ముందు చాలా గొప్ప పని చేశాము, మనుషులు అంటే మన ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవ్వరు చేయలేనటువంటి ఒక గొప్ప సాహసాన్ని చేసి మంచి పని చేసాం, అందరూ కూడా మెచ్చుకున్నారు. ఆ తర్వాత రోజు ఒక చెడ్డ పని చేసాం, చాలా చిన్నది, అసలు అది భూతద్దం పెడితే కూడా కనిపించదు, అలాంటి చిన్న తప్పు చేసాం. నిన్న మెచ్చుకున్నవాడు ఈరోజు మెచ్చుకుంటాడా? ఏమైపోయింది మన అక్కడ? మనం చేసిన మంచి పని ఏమైపోయింది అక్కడ కదా? ఒక్క క్షణంలో తృణీకరించబడి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మెప్పు తాత్కాలికము. ఈరోజు వాడు నేను మెచ్చుకోవచ్చు, చప్పట్లు కొట్టచ్చు, పొగడొచ్చు, నువ్వు ఇంత గొప్ప అని. కానీ రేపు అదే నాలుక అదే నిన్ను ఏం చేస్తుందంటే శాపమైనటువంటి మాటలతో, శాపకరమైనటువంటి మాటలు తృణీకరించిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఆ యజమాని అంటున్నాడు కదా, నీవు ఇచ్చిన కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఈరోజు దేవుడు మనకిచ్చిన తలాంతులు చాలా ఉన్నతమైనవండి. నాకు మాస్టర్ గారు చెప్పారు, మన సంఘము చిన్నదే కానీ చాలా అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఏ సంఘము కూడా చేయలేనటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మనం ఈ కొంచెములో నమ్మకంగా ఉంటే, ఈ కొంచెములో ఆసక్తి కలిగిన వారికి ఉంటే, ఈ కొంచెములో ఆనందించే వారికి ఉంటే, ప్రభు అంటాడు తెలుసా, బల నమ్మకమైన మంచి సంఘమా అని పిలుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఏమండి గమనించాలి. చూడండి, ఇచ్చిన మొత్తం ఎంతైనప్పటికీ కూడా అక్కడ యజమాని ఒక్కొక్కరిని పిలిచి మెచ్చుకోవడానికి, ప్రశంసించడానికి ఉన్న ఆధారం అంతా ఏంటంటే, అతను వారికి ఇచ్చిన దానిలో వారు నమ్మకంగా ఉన్నారా లేదనే దాని మీదే ఆధారపడి ఉంటారు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడండి. ఈ అవకాశంలో మనము, నేను గతంలో కూడా చెప్పాను ఈ మాట, మహా అయితే మనం ఎంతకాలం బ్రతుకుతాం చెప్పాలి, ఎంతకాలం బ్రతుకుతాం? 80 అనుకోండి, మన ఊహ కదండి, ఆశ కదా ఊహ. 80 సంవత్సరాలు అనుకోండి. ఈ బ్రతికినంత కాలంలో ఏమండి, ప్రభువుని అంగీకరించిన తర్వాత భూమి మీద ఉన్నంత కాలంలో మన ప్రవర్తన, మన జీవిత విధానము దేవునికి అంగీకారంగా ఉందా లేదా, ఆయన మనకిచ్చిన దానిలో మనము నమ్మకంగా ఉన్నామా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఆయన మరలా రాబోతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. వచ్చేటప్పుడు ఇక్కడున్న మనం లేదా లోకంలోని ప్రతి మనిషి కూడా వాని క్రియలు చొప్పున చెప్పాలి జీతం ఇవ్వడానికి సిద్ధపరిచాడు అంతా. ఇంకా ఇప్పటికే సిద్ధపరిచాడు. రానున్న దినాల్లో అనగా మనము బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆ జీతాన్ని ఆయన ఏం చేస్తాడు, రెట్టింపు చేస్తూనే ఉంటాడు. ఏమండి, అయితే ఆ రెట్టింపు అనేది మనము ఆయనకు అంగీకారమైన యోగ్యమైన జీవితం జీవిస్తే ఇచ్చే జీతం రెట్టింపు అవుతుంది. అదే అంగీకారం లేనట్టు దానికి కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పటికీ ఆయన అంతా రాసేసాడు, పుస్తకం మూసేసాడు అనుకుంటే పొరపాటు. ఆయన ఇంకా రాస్తూనే ఉన్నాడు, లిఖించబడుతూనే మనం చేసే ప్రతి పని కూడా. అంటే ఇందుకు మా జ్ఞాపకం చేశానంటే, దేవుడు భూమి మీద బ్రతికుండగా మనకిచ్చిన ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే, ఆ యజమాని ఎలాగైతే ఆ దాసుని బళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని ఎలాగ పిలుచుకున్నాడో, రేపు ప్రభు వచ్చినప్పుడు బళ్ళ నమ్మకమైన మంచి సంఘమా అని మనల్ని ప్రశంసించాలి. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పగలరు హల్లెలూయా. చూడండి, మనలో సామర్థ్యాలకు, వరాలకు, తలాంతులకు, ఏమండి అవకాశాలకు ఎలాంటి లోటు లేదు. దేవుడు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తక్కువ సామర్థ్యము లేక తక్కువ వరాలు, సాధనలు, వనరులు, అవకాశాలు ఉన్నవారు, ఎక్కువ ఉన్న వారిని చూసి అసూయ పడకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న మన అందరికి కూడా దేవుడు అందరికి తలాంతులు ఇచ్చారు. అందరూ పాడగలరు,
అందరూ ప్రార్థన చేయగలరు, అందరూ మాట్లాడగలరు. కొంతమంది మనం ఏం చేస్తామంటే నేను తక్కువ, మనల్ని మనమే తక్కువ చేసుకున్నప్పుడు మనల్ని మనం చేసుకున్న దాన్ని బట్టి ఎక్కువ వరాలను వాళ్ళు ఏం చేయకూడదంట, అసూయ పడాల్సిన పని లేదు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని బట్టి, నీకు ఇచ్చే వనరులను బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ అవకాశం బట్టి, ఆ ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ప్రభు కొరకు జీవించు, ప్రభు మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, తమకున్న దానిలో హృదయపూర్వకంగా ఏమండి ప్రజలు ప్రభువుని సేవించడం అనేది వారి బాధ్యత. చూడండి, దేవుడు ఏమన్నాడు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఓ 2 కేజీలు బంగారం పట్టుకుని రండి, ఆదివారం వచ్చేటప్పుడు ఓ 2-3 లక్షల రూపాయలు చేతితో పట్టుకుని రండి, లేకపోతే నా సన్నిధి రావద్దు అనలేదు కదా అన్నాడా? మనం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మనము దేవుడు మనకిచ్చిన దానిలో హృదయపూర్వకంగా ఆయనను సేవించేటువంటి బాధ్యత మన మీద ఉంది. అది చాలా చిన్న విషయం, గమనించాలి. ప్రభువును స్తుతించడం అనేది, ప్రభువుని సేవించడం అనేది, లేక ప్రభువుని ఆరాధించడం అనేది మనకున్నటువంటి పరిస్థితి చాలా చిన్న విషయం. ఈ చిన్న విషయంలో కూడా మనల్ని మనం మంచి దాసుడిగా దాసురాలు కనపరుచుకోలేకపోతున్నాం అని అంటే ఏమండి, ప్రభు ఎలా మెచ్చుకుంటాడు మనల్ని? మీకు అర్థమవుతుంది. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ఆయనను ఆరాధించడం అనేది, సేవించడం అనేది చాలా చిన్న బాధ్యత. ప్రభు ప్రపంచమంతా మనుషుల బాధ్యత నీది అనలేదు కదా, గమనించాలి. అందరి ఆరాధన ఒక్కడు చేయనలేదు కదా, అందరి స్తుతి ఒకడు కదా. ఎవరి ఆరాధన వారిదే, ఎవరి ఆధ్యాత్మికత వారిదే. ఈ చిన్న బాధ్యత విషయంలో మనము నమ్మకమైన దాసుడుగా దాసులు ఉండకపోతే ప్రభు మెచ్చుకుంటాడు అనేటువంటి ఆలోచన కూడా మనం చేయొద్దండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమని గమనించాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ యజమాని ఆ యొక్క దాసుడు తనకు లభించిన బహుమతి తాను నెరవేర్చే చిన్న పని కన్నా ఎన్నో రెట్లు పెద్దది. ప్రభు కూడా అలాగే మనము ఆయన పట్ల ఆవగింజంత విశ్వాసంతో బ్రతికితే ఎన్నో రెట్లు ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తాడు. పొందుకోలేదండి? ఇక్కడ కూర్చొని మనలో మనం చూపించే చిన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు మన కుటుంబానికి. నేను అంటాను ఒక మాట, ఒకవేళ ప్రభువే గనక మన విషయంలో కల్పించుకోకపోతే, ప్రభువే గనక మన విషయంలో జోక్యం చేసుకోకుండా 2020 సంవత్సరం విడిచిపెట్టేస్తే ఏమండి, ఈ 2026 మనం చూసేవాళ్ళమా? చూడలేము. మన కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా దేవుడు అలా ఉంచలేదు. ఏ ఒక్కరి జీవితంలో కూడా శ్రమ అనేది ఇచ్చాడు, కానీ ఆ శ్రమకు తట్టుకోగల రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ చిన్న బహుమతి విషయంలో మనం ఏం చేయాలంట, నమ్మకంగా ఉండాలి, గమనించాలి. ఎందుకంటే నమ్మకంగా ఆయన సేవించే వారికి, ఆయనను వెంబడించే వారికి, ఆయన ఆరాధించే వారికి దేవుడిచ్చే బహుమానాలు నిజంగా గొప్పవి, నిజంగా గొప్ప బహుమానాలు. ఆయన చేత ప్రశంసించబడడం అనేది చాలా గొప్ప. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ యజమాని తన దాసుని మెచ్చుకున్నాడు. ఏమని? నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఆ తర్వాత ఒక మాట చదవండి, ఈ కొంచెం నమ్మకం ఉంటివి, గమనించాలి, కనుక నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. మనకున్నటువంటి చిన్న ఆవగింజంత విశ్వాసముతో ప్రభు దగ్గరకు వస్తే, ఆ చిన్న విషయం నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చి ఏం చేస్తాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది కదా, అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఈరోజు అనేకమైన అధికారం దేవుడు మనకిస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం చదవండి త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం. అయితే జాగ్రత్త గమనించండి ఈ మాటలు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే మరియు సున్నతి హృదయ సంబంధమైనదై అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలరు హల్లెలూయా. ఒక మనిషి హృదయ సంబంధంగా క్రైస్తవుడైతే, ఒక మనిషి హృదయ సంబంధంగా విశ్వాస అయితే, ఒక మనిషి హృదయ సంబంధంగా క్రీస్తు బిడ్డలుగా ఉంటే ఏమండి, ఆ వ్యక్తిలో బాప్తిస్మంతో పాటు దేవుని ఆత్మ కూడా హృదయంలో పనిచేయాలి. మనం పొందుకున్న బాప్తిస్మంతో పాటు
దేవుని ఆత్మ కూడా మన హృదయంలో ఫలించాలి. ఒకవేళ అలా ఫలించేయలేదని అంటే, ఈ మాట మీరు తప్పుగా అనుకోకండి, అలా ఫలించేయలేదని అంటే మనం తీసుకున్న బాప్తిస్మానికి మనము విలువ ఇవ్వట్లేదు. విలువ లేదు, బాప్తిస్మ విలువ లేదు అంటలేదు. నేను తీసుకున్న బాప్తిస్మానికి మనము విలువనివ్వట్లేదు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, తీసుకున్న బాప్తిస్మతో పాటు దేవుని ఆత్మ మన హృదయంలో పని చేయాలి. అలా పని చేయకుండా ఒక మాటను చూడండి, అంతరంగమందు యూదుడైన వాడు యూదుడే, మరియు సున్నతి అనేది హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగుతుంది కానీ అక్షరం వలన జరగదు. గమనించాలి ఈ మాట. బైబిల్లో రాయబడిన మాట చదివినంత మాత్రాన మనకి ఆత్మశుద్ధి కాదండి. దేవుని ఆత్మ హృదయములో పని చేయాలి. ఈ బైబిల్ రాయబడిన అక్షరం మనల్ని ఏమాత్రం కూడా శుద్ధి చేయదు. ఈ అక్షరం మనల్ని ఏమాత్రం కూడా మెచ్చుకోదు. ఈ అక్షరము ద్వారా మన హృదయములో దేవుని ఆత్మ ప్రవేశింపజేయగలిగితే అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అది దీని అర్థం. అందుకే అన్నాడు కదా, అక్షరములు కలగదు కానీ అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కాదు. గమనించాలి, అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కాదు కానీ దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ వారే యోగ్యుడు. దేవుని వలన మెప్పు పొందుకున్నవాడు మాత్రమే యోగ్యుడు. దేవుని మెప్పు లేకపోతే మనం యోగ్యులమో కాదు. ఒకవేళ మనం చెప్పుకోవచ్చు, నేను యోగ్యుడను, నేను యోగ్యురాలను, నేను పరిశుద్ధులు మనం చెప్పుకోవచ్చు గొప్పమంది. కానీ నీవు నేను యోగ్యులమని, నీవు నేను పరిశుద్ధులమని ప్రభు మెచ్చుకోవాలి. దేవుడు యోబు కొరకు ఒక సాక్ష్యం ఇచ్చాడు, మనందరూ తెలుసు కదా. ఏమని ఇచ్చాడు? చదవండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. త్వరగా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. 8వ వచనం త్వరగా చదవండి, ఎవరో ఒకరు చదవండి. జాగ్రత్త గమనించలేమాట. దేవుడు అంటున్నాడు, ఎవరితో అన్నాడు కూడా మనకు తెలుసు. అపవాది చెప్తున్నమాట, నీవు నా సేవకుడని యోబును ఆలోచించవా? జాగ్రత్త గమనించ. మెచ్చుకున్నాడు ప్రభు ఇక్కడ. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు. భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఇది స్వయంగా తండ్రి అయిన దేవుడు అపవాదితో తన దాసుడైన యోబు కొరకు ఇచ్చిన సాక్షి. మెచ్చుకుంటున్నాడు అపవాది దగ్గర. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అపవాది దగ్గర మెచ్చుకుంటున్నాడు. ఏమో తెలుసా? నా బిడ్డలు పరిశుద్ధులు, నా బిడ్డలు నీతిమంతులు, వారు రక్షణ అనుభవంలోకి వచ్చారు, రక్షణ మాకు నడుస్తున్న మెచ్చుకున్నాడు దేవుడు. కానీ ఆ మెప్పును మనం ఏం చేస్తామంటే నిలబెట్టుకోలేకపోతున్నాం. ఆ బాధ్యతను మనం కాపాడుకోలేకపోతున్నాం. గమనించాలి, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనం ముందు ఉండాలి. ఏమండి? దేవుని ఆత్మ హృదయంలో పని చేయాలి. అలా పని చేయకపోతే మన విశ్వాసము ఏమాత్రం కూడా యోగ్యమైనది కాదు. విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే అంతరంగములో దేవుని ప్రజలైనటువంటి మనము దేవుని మెప్పు కోసమే కానీ ప్రజల మెప్పు కొరకు ఎదురు చూడరు. అంతరంగంలో దేవుని దాచుకొని, దేవునికి వాక్యాన్ని దాచుకొని నివసించేవారు దేవుడు మెచ్చుకోవాలని ఎదురు చూస్తారు తప్ప మనుషులు మెచ్చుకోవాలని ఎదురు చూడరు. చూడండి, ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యం. జాతిగా ఇక్కడ వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పునే ఎక్కువగా అపేక్షించిరి. ఆ పై వాక్యం మీరు చదివితే అనేక మంది యూదులను అధికారులు అంటండి దేవుని విశ్వాసం ఉంచారట. గమనించాల మాటలు జాగ్రత్తగా. యూదులు అంటే ఉన్నత అధికారులు చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచారట. కానీ సమాజంలో నుండి వెలివేయబడతామేమో, సమాజంలో నుండి గెంటివేయబడతామేమో, సమాజంలో నుండి దూరం చేయబడతామని చెప్పి పరిశ్రమలకు భయపడి వాళ్ళు ఒప్పుకోలేదంట. అందుకని వాడు ఏమన్నా దేవుడు ఏమన్నా వాళ్ళని ఏమన్నట, వారు దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పునే ఎక్కువగా ఇష్టపడ్డారు. దేవుని సంగమ గమనించి ఒకవేళ ఈరోజు మనం కూడా అట్టి స్థితిలో ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం చదువుకున్న వాక్యము ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, మనుషులు మెచ్చుకున్న యోగ్యుడు కాదు. ఇక్కడ పరిశీలందరూ కూడా ఏమైనా అధికారులందరూ కూడా ప్రజలకు మెప్పుకు ఆశించి ఉన్నారు. మనుషులే ప్రశంసించాలి, వారికి దేవుని ప్రశంస అవసరం లేదు, దేవుని చేత పొగడబడిన వారికి అవసరం లేదు. ఈరోజు మనం ఎవరి ప్రశంసను పొందుకుంటున్నాం, ఎవరి మెప్పు పొందాలని చూస్తున్నామో ఆలోచన చేసుకోవాలి.
ఎందుకంటే చివరిగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని వలన మెప్పు పొందిన ఒకే ఒక వ్యక్తి గురించి మనం చెప్పగలం. ఆయనే మన రక్షకుడును సజీవుడునై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనంలో తెరిచి ఉంచండి, మీరు తర్వాత చదువుదురు కానీ అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనంలో మాటలు ఉంటాయి. ఆయన ఒక్కడే దేవుని మెప్పును పొందుకున్నాడు. చూడండి, యేసుప్రభు వారి యొక్క ప్రారంభ దశలో నతనీయులు అనే వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, శిష్యులు, అయ్యా మేము మెస్సియాను చూసాము, రక్షకుని చూసామంటే అతడు అంటాడు ఒక మాట, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? ఇక్కడ మనం ఆపాదించుకున్న మాటని, ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘముల నుండి మంచిది ఏదైనా రాగలదా అని మనలను మనమే ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు మనం జవాబు దొరుకుతుందా? ఇక్కడ నతనీయుల ప్రశ్నకు జవాబు దొరికింది. వాళ్ళు అంటారు, వచ్చి చూడు. ఏమన్నాడు ఆయన? నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నిస్తే వాళ్ళు వెంటనే అన్నారు, వచ్చి చూడు, వచ్చి చూడు, నీ ప్రశ్నకు జవాబు. ఏమండి? ఎందుకంటే అక్కడ నిజంగా నతనీయులు తీవ్రమైన అనుమానంతో అడిగాడు. అయితే అతడు అప్పటి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగుగా అర్థం చేసుకున్న ప్రశ్నించాడు. అయితే తన ప్రశ్నకు వెంటనే జవాబు పొందుకున్నాడు. గమనించి తన ప్రశ్నకు వెంటనే జవాబు. చూడండి, చదవండి ఆ మాట, 2వ అధ్యాయం 33వ వచనంలో. నేను నీ శత్రువులని పాదపీఠం కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వను ఉంచుమని. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఒకసారి 22వ వచనం చదవండి, అదే అధ్యాయం 22వ వాక్యం చూడండి. ఇశ్రాయేలు వారలారా నా మాటలు వినండి, గమనించాలి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక్రియలను మీ మధ్యను చేయించి, జాగ్రత్తగా గమనించాలి, ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను, ఇది మీకే తెలుసు. ఆనాడు నతనీయులు అడిగాడు, నజరేతులను ఏదైనా మంచిది రాగలదా? అన్నాడు, నజరేయుడైన యేసు చేత అద్భుతాలు చేయించాడు దేవుడు, మహత్కార్యాలు చేయించాడు, సూచక్రియలు మనుషుల మధ్య చేయించి చేసినటువంటి కార్యాలను బట్టి ఆయనను తన వలన మెప్పు పొందేవానిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అదే మార్గంలో ఉన్న మనలను కూడా దేవుడు తన మెప్పు పొందుకోవాలని ఆశిస్తున్నాడు, కానీ మనుషుల మెప్పు పొందుకోవాలని ఆయన మనలను నియమిస్తున్నాయి. మరి ఈరోజు మనం ఎవరి మెప్పు కొరకు ఆలోచన చేస్తున్నాం? ఏమండి? వచ్చి చూడమనేటువంటి జవాబు పొందుకున్నాడు అతను. వచ్చి చూశాడు. ఏం చూశాడంటే ఇశ్రాయేలు రాజుగా ఉండబోతున్న దేవుని కుమారుని చూశాడు. ఇంకా గొప్ప సంగతులు అతని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయన్న సత్యాన్ని గ్రహించాడు. దేవుని కుమారుడు అయ్యి, ఏమండి, దేవుని కుమారుడు కొరకు మరలా పరలోకం తెరవబడి ఉండడం చూశాడు ఆ నతనీయులు. తాను ఏర్పరచుకున్న మెచ్చుకున్న వ్యక్తి ఆయనే అని, ఆయన పొగడి వేయబెట్టి ఆయనే అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని నతనీయులు చూడాలని చెప్పి ప్రభు అక్కడికి నడిపించాడు. ఈరోజు అదే స్థితిలో నిన్ను నన్ను కూడా ఉంచాడు. ఇంకా మనం ప్రశ్నించే వారిగా ఉన్నామేమో, దేవుని వాక్యాన్ని ఇంకా మనం ప్రశ్నించే వారిగా ఉన్నామేమో. ఆ ప్రశ్నకు ఒకవేళ నీ దగ్గర జవాబు దొరికితే నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. నేను అంటాను, ఆ ప్రశ్నకు జవాబు దొరకాలంటే ముందు నీ అంతరంగంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలి. చాలా సందర్భాలు మనము ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటాం. బయట విషయాలు ఏవైనా, ఇతరత్ర విషయాలు ఏవైనా ఎందుకు అని ప్రశ్నిస్తే దానిలోనే మనకు జవాబు వస్తుంది, ఎందుకు అడుగుతున్నామో అని. ఇక్కడ నతనీయులు ప్రభు కొరకు అడిగాడు, ఏదైనా మంచిది చూడగలమా అంటే దేవుడు చూపించాడు. మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో చేయించి దేవుడు ఆయనే తన కుమారుడిని మెచ్చుకునే వానికి వారి మధ్య కనపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఈరోజు అదే స్థితిలో దేవుడు మనల్ని కూడా ఉంచాడు. అయితే దేవుని చేత మెప్పు పొందిన వ్యక్తి దుష్టుల చేతుల్లో సిలువ వేయబడి చంపబడ్డాడు, దుష్టుల చేత అవమానించబడ్డాడు, దుష్టుల చేత హేళన చేయబడ్డాడు, సంహరించబడి సమాధి చేయబడి, ఏమండి,
మరణపాత్రుడు అనేటువంటి కేకలతో న్యాయస్థానాన్ని వారు గెలిచారు అన్నాడు. కానీ గమనించాలి, దేవుని కుమారుడు సిలువబడట అనే క్రూరమైన చర్య మానవుని యొక్క నైతిక భ్రష్టత్వానికి స్పష్టమైన రుజువుగా కనబడతాం. ఒకవేళ ఇంకా ఈరోజు మనము ఆయనను మరలా 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 సిలువ వేసేవారు ఉన్నామేమో. మన మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి, శారీరక స్థితి, దేవుని కుమారుడు రక్షకుడు క్రీస్తుని ఇంకా సిలువ వేస్తున్నామేమో. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పిల్లల దేవుని పట్ల మనుషులకు ఉన్నటువంటి విరోధమైన స్పష్టమైన భావానికి ఇది రుజువు. ఆనాటి ప్రజలు ఉన్నటువంటి అవిధేయత, ఆనాటి ప్రజలు ఉన్నటువంటి క్రూరత్వము, మొండితనము, ఐహిక వాంఛ అనే పాపాలు కలిపి అవన్నీ కలిపి తూచినా కూడా ఆయనను సిలువ వేసే క్రూరత్వానికి సమానం కాలేకపోయాయి. ఈ లోకం యొక్క నైతిక అంధకారం అప్పుడు అంత తీవ్రంగా ఉండదు. బహుశా నేను అనుకుంటాను ప్రస్తుత దినాల్లో కూడా అదే కొనసాగుతూ ఉంది. ప్రస్తుత దినాల్లో అది కొనసాగుతూ ఉంది కనుక ఈనాడు కూడా అది అలానే ఉంది. అందుకే పాపం విస్తరించింది, లోకమంతా కూడా దేవుని ముందు దోషిగా తీర్చబడింది. అందుకే మనుషులు ఎవ్వరు కూడా దేవుని చేత మెప్పు పొందలేకపోతున్నారు, ఒక్క క్రీస్తు ప్రభువారు తప్ప. నేను అంటాను, మనం ఇప్పటికైనా ఆ స్థితిని విడిచిపెట్టేయాల. దేవుని మెప్పు కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు మన విశ్వాస జీవం ఉండకూడదనే విషయాన్ని గమనించాలి. దేవుని చేత మెప్పు పొందినటువంటి సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, ఏం చేయగలవు, ఎలా జీవించగలవు ఆయన కొరకు, ఆయన పట్ల నీ వైఖరిలో నీవు దేవుని పక్షంగా ఉన్నావా లేవా? రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదవండి, ప్రార్థన చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం చదవండి, ప్రార్థన చేస్తాను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఇది గమనించి పిల్లరా, దేవుని మహిమా ప్రభావం పైకెత్తబడి మానవ యొక్క పాపం అంతా కూడా తుడిచివేయబడింది. ఒక మనుష్యుడు అనగా ఆదాం వల్ల పాపము లోకంలో ప్రవేశించింది. రెండవ ఆదామైన క్రీస్తు అనేటువంటి ఆయన చేత, ఆయన విధేయత చేత పాపం అంతా తొలగించబడ్డాడు. ఆయన పైకెత్తపడ్డాడు, ఆయన మహిమ ప్రభావాలన్నీ కూడా సిలువలో వేయబడ్డాయి. అలా సిలువలో పైకెత్తబడి ఉన్న కనుక మానవుని పాపం అంతా ఏం చేయబడింది, తుడిచివేయబడింది. దేవుని చేత మెప్పు పొందినటువంటి మనుషుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ఒలికించి విమోచించినటువంటి తన జనులను తన స్వగృహమైనటువంటి పరలోకములోనికి ఆహ్వానించడానికి ఇప్పుడు తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడై తన 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. అయితే నేటి యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, ఆయన తన 2 చేతులు చాపి ఉన్నా కూడా లోబడనొల్లని స్థితిలో ఉన్నాం. సాధువుగా గొర్రెపిల్లగా ఒకనాడు భూమి మీదకి వచ్చి మనుషుల దోషము నిమిత్తమై, మనుషుల పాపము నిమిత్తమై ఆయన మహిమా సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి క్రూరమైనటువంటి భ్రష్ట మనస్తత్వం కలిగిన మనుషుల మధ్య సిలువ వేయబడి చనిపోయి తిరిగి 3వ దినం లేచి అదే మనుషులను మరలా తన స్వగృహానికి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. అయితే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నేను నా ప్రజలను మెచ్చుకోవాలి, నా కుమారుడు నా కుమార్తెలు నా కొరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా నేను మెచ్చుకోవాలి, నా వలన మెప్పు పొందిన వారిగా వారు పైకెత్తబడాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. మరి ఈరోజు నీవు నేను ఎవరి మెప్పు కొరకు ఆలోచిస్తున్నాం? కొరింథీ సంఘంలో ఉన్నట్లుగా ఒకవేళ మనకు మనమే పొగుడుకుంటున్నామా, మనల్ని మనమే మెచ్చుకుని ఆశపడుతున్నామా, లేకపోతే మనుషులు మనల్ని మెచ్చుకోవాలని ఆశిస్తున్నామా? నేను అంటాను, అది మనకు తగదు. అది నీవైనా నేనైనా. ఇప్పుడు చూడండి, గొప్ప కొరకు కాదు కానీ నీ వాక్యం చెప్పిన సందర్భాల్లో మన సంఘ బిడ్డలు కొంతమంది ఇతర బయటికి వెళ్ళినప్పుడు, లేక నాకు మీకు అందరికీ తెలుసు కదా, ఉదయకాల ధ్యానాలు పరిచయం చేస్తారు. అనేక మంది, చాలామంది రోజు కనీసం ఒకళ్ళిద్దరు ఫోన్ చేస్తారు, అయ్యగారు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీ వాక్యం మేము బలపడుతున్నామని. అది వాళ్ళు ప్రశంసించినంత మాత్రాన, పొగినంత మాత్రం నేను పొంగిపోతే దేవుని పరిచర్య కుంటుబడిపోద్ది. నేను గొప్ప నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పని చేస్తున్నాను. అందుకే మా చెప్తున్నానంటే, మనుషుల పొగడత మనకి యోగ్యమైనది కాదు. మనుషుల ప్రశంస మనకి తాత్కాలికం. అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు నువ్వు సహాయం చేస్తూ నిన్ను పొగిడాడు,
నువ్వు చిన్న పని, అది కూడా భూతద్దం పెడితే కానీ అంత చిన్న పొరపాటు జరిగింది. ఆ పొగిడిన నోరే, ఆ ప్రశంసించిన నోరే ఈరోజు నేనేం చేస్తుంది, దారుణంగా మాట్లాడుతుంది. కనుక నేను అంటాను, ఒకవేళ ఈ నెల అంతా కూడా అయిపోయింది, ఈ రోజుతోటి ఈ నెల ఇంచుమించుగా అయిపోయింది, నూతన మాసం వెళ్ళబోతున్నాం. నేను అంటాను, కనీసం ఇప్పుడైనా మనుషుల మెప్పు కొరకు కాకుండా దేవుని మెచ్చేవారిగా ఉందాం. వాక్యం చెప్తుంది కదా, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. ఆ యోగ్యుడిగా, యోగ్యురాలుగా, యోగ్యత కలిగిన సంఘముగా మనం ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకునండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎవరు దయచేసి కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు, మనుషులను గమనించొద్దు. దేవుని పట్ల నీ వైఖరి, దేవుని వాక్యం పట్ల నీ హృదయంలో స్థానం, దేవుని సన్నిధి పట్ల నీ ప్రవర్తన, ఇవన్నీ ఒక్కసారి స్మరణ చేసుకో. ఎవరి వైపు చూడొద్దు, దయచేసి ఎవరి వైపు చూడొద్దు. నీవు, నీతో దేవుడు, నీ హృదయము ఆయన వైపు త్రిపుంచు. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను మెచ్చుకోవాలనుకుంటున్నాను. నా మెప్పు వలన నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. నా వైపు తిరగవా, నా వైపు ఒక్కసారి చూడవా, నా వైపు ఒక్కసారి ఆలోచించు, నా వైపు ఒక్కసారి నీ మనసు త్రిప్పు, నీ హృదయాన్ని కేంద్రీకరించు, ఒక్కసారి నాతో పాటు ఏకీభవించు. ఒక్కసారి అడుగుతున్నాడు ప్రభు. ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా దయచేసి మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన విలువైన శ్రేష్టమైన ఆయుధం ప్రార్థనే. ఈ మాత్రం కూడా నువ్వు ఆలోచించొద్దు. ఒకసారి వీలైతే మోకరించగలిగితే ఒక్క నిమిషం మోకరించండి. దయచేసి మోకరించలేకపోతే మీరున్న స్థలంలో లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. ఒక్క 2 నిమిషాలు. సమయం అయిపోయిందని ఆలోచించొద్దు. నూతన సంవత్సరంలో మొదటి మాసం అంతా దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ 25 దినాలు మనుషులు మనల్ని పొగడాలని ఆశించామేమో, దయచేసి ఒక్క నిమిషం ఎవరు దీన్ని తప్పుగా అన్యదా భావించొద్దండి. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు పాస్టర్ గారు, నాకు బలం ఇచ్చాడండి, నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, నేను మోకరించగలనండి అన్నవారు మోకరించండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్క నిమిషం మీరు స్థలం లేచినబడండి. మీరు గమనించండి, సమయం పోనివద్దు. సమయం వృధా అయిపోతుందని ఆలోచన దగ్గర రానివద్దు. ప్రియా సంగమ, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా విన్నపాన్ని ఒకసారి గమనించండి. ప్రభు అడుగుతున్నాడు, నీవు నా వలన మెప్పు పొందుకోవాలని కోరుకుంటున్నాను, నీవు నా వలన ప్రశంసించబడాలని ఆశిస్తున్నాను. నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను పొగడాలి, నేను నిన్ను అభినందించాలి, నేను నిన్ను అభిమానించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థనలో వృధా అయిపోయేది ఏదీ లేదు. ప్రార్థనలో ఏది కూడా అన్యాయంగా పోయేది లేదు. నీ కాచే కన్నీరు, ప్రతి కన్నీరు ప్రభు తన కవిలలో దాస్తున్నాడు. ఆయన తన బుడ్డిలో నీ కన్నీటిని దాచిపెట్టి నీ కన్నీటి దగ్గర ఫలితం ఇవ్వబోతున్నాడు. ఒకసారి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. చెప్దామా? ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. చెబుదామా? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయా, నీ పాదాలు తడవకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడవకుండా నా పయనం సాగదయా,
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. నిజమే కదా? ప్రభు నిన్ను మెచ్చుకోవాలంటే నీ హృదయంలో ఆయన కోరుకుంటున్నట్టే ప్రార్థన జీవితం. నీ హృదయంలో ఆయన కోరుకుంటుంది ఆయన వాక్యం సొంతం చేసుకోవాలని. మహోన్నతుడ మీకు వందనాలు. నూతన మాసములో చివరి పరిశుద్ధ దినములో ప్రవేశపెట్టి అన్నాడు అపోస్తులైన పౌలు కొరింథీ సంఘం హెచ్చరిస్తున్నట్లుగా అదే లేఖనం ద్వారా ఈరోజు నన్ను మమ్ములను సంఘం హెచ్చరించారు. మేము ఇంకానో మనుష్యుల మెప్పు కొరకు ఆలోచిస్తున్నామేమో, ఇంకానో మనుషులు పొగడాలని ఆశిస్తున్నామేమో, మనుషుల యొక్క ప్రశంసల కొరకు వారి వైపే పరుగులు తీస్తున్నామేమో. అలాంటి మమ్మల్ని సూటికి గద్దించావు. మనుషుల మెప్పు కేవలం తాత్కాలికం. నేను మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడవు, యోగ్యురాలు అని నీ వాక్యం ద్వారా మనకు గద్దించిన స్తోత్రాలు విన్నాము. మేమందరం కూడా వాక్యం మా మనస్సులో కేవలము ఆ వాక్యపు గద్దింపే మమ్మల్ని మార్చేదిగా మేము తలంచిన కృప చూపించాలి. అది కాక వేరే విషయాలు మా హృదయాన్ని తాకడానికి వీల్లేదు. వేరే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఏ విషయం కూడా మా హృదయంలో చోటు చేసుకోకుండా కేవలము నీ వాక్యాన్ని మాకు అంగీకరించి ఆ వాక్య వెలుగులో మేము నడిచి కృప దయచేది. ఈ మొదటి మాసం అందరి కృపలో దాచుతున్నాం. రెండవ మాసం వెళ్ళిపోతున్నాం. మరొక పరిశుద్ధం రావాలంటే నూతన మాసంలో మొదటి పరిశుద్ధం మేము ఉండబోతున్నాం. అప్పటి వరకు నీకు యోగ్యమైన వాడిగా, నీకు అంగీకారమైన వారముగా, నీవు మెచ్చుకునే సంఘముగా మేమంటే కృప చూపించండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నిరంతరంగా ఫలింపచేయండి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన సమర్పించి బ్రతుమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో సంఘ కానుకలను మనము సమర్పిద్దాం. సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు డాక్టర్ లారెన్స్ గారు కానుకలను సేకరిస్తారు. కానుకల సేకరణ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మనందరికీ పరిచయమైన పాట, వచ్చిన పాట 578 నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ వినతీతువ పాట పాడి కానుకలు సమర్పిద్దాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షించగా. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా.
కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు, కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు, బలియాయ నీ పాపములకేసువే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వినుదీతువా వినుదీతువా. నామానికి వందనాలు చేస్తూ ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దేవుని సన్నిధానంలో సజీవులుగా నిలబెట్టి మనం ఈ విధంగా స్థుతించి వాక్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ దిన కానుకల నిమిత్తమే పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎత్తబడిన కానుకలు సంఘ పరిచర్యలో నూరంతలుగా ఫలించులాగున ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ఆరాధన క్రమం అంతట్లో నీ కృప ద్వారా జరిగించి నడిపించారు, మీకు స్తోత్రాలు. నాయన ఈ సమయంలో సంఘ పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, శ్రేయస్సు కొరకు కానుకలు సేకరించబడ్డాయి. సేకరించిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే హృదయపూర్వకంగా గుప్పిలు విప్పారో, విప్పబడిన ప్రతి గుప్పిలు మీరు చూశారు, హస్తంలో నా వ్యక్తులను మీరు దృష్టించారు. నాయన ఇచ్చిన ప్రతి కానుక సంఘ పరిచర్యలో బహుగా వాడబడడం కృప చూపించండి. ఏ కుటుంబంలో అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, వాటన్నిటిని బట్టి నాయన వారిని ఆ బాధలు తొలగించి సమృద్ధి దయచేసి ఈ కానుకలను నూరంతలుగా సంఘ పరిచర్యలో ఫలభరితంగా మార్చమని యేసయ్య శక్తిగల నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది, పిల్లల సమయంలో సంఘ ప్రకటనలు విందాం. దేవునికి వందనాలు. మరి సతీశ్వర గారు ఇప్పుడు చెప్పినవి మనం కొంచెం నవ్వుకున్నాం, కానీ ఒకసారి మన హృదయాన్ని గుచ్చుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. అంటే తను వయసులో చిన్న అయినా సరే ఒక మంచి, అంటే తనలో ఉంటే వేదన నిజమే. క్యాలెండర్లు అన్ని ప్రకటనలు ఇచ్చాం, బయటికి ఇచ్చాం క్యాలెండర్స్. వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే ఇన్ని కార్యక్రమాలు, ఇక్కడ మాట్లాడుతుంటే అసలు ఏమి కనిపించట్లేదు అసలు. అంటే ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయా బాప్టిస్ట్ చర్చిలో, అంటే ఇవన్నీ మనం తప్పు చేస్తున్నాం, మోసం చేసుకుంటున్నాం, మనం ఒట్టేదేదన్నీ. కానీ మరి ఈరోజు సతీష్ గారు చెప్పాడు, నిజమే, తన తాలూకా వేదన అదంతా ఎందుకు అవ్వట్లేదు అంటే ఏదో పని ఉంటే పర్వాలేదు, తప్పదు, ఊర్లో లేము, రాలేము, అంతే. దానికి ఏమి మనం నిందించుకో అవసరం లేదు. కానీ పని కట్టుకొని ఖాళీ ఉన్నా కూడా, ఆరోగ్యం బాగుండి కూడా వెళ్ళకపోతే అది తప్పిదం. ఒకసారి అందరం ఈరోజు ఆలోచించండి ఈ విషయం. నిజమే కదా, మన అందరం కూడా కలిసి ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం, కలిసి ఉండి సాధించాం కూడా. ఏమైనా చిన్న చిన్నవి పొరపాట్లు అనేవి సహజం, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. సో ఇక్కడి నుంచి అయినా సరే, మరి సతీష్ బాబు ఒక లిస్ట్ చదివారు చూడండి, ఎంత తనలో అంటే మనం అనుకున్నాక సింపుల్గా ఒక లిస్ట్ రాశాడు, ఎవరెవరు చనిపోయారు. ఆ పేర్లు కొన్ని గుర్తులేవు మనకి. ఎవరు, రామన్న గారు, చాలా నిజంగా ఆ పేరు ఒకసారి అవన్నీ తను చదువుతూ ఉంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. ఆ నేమ్స్ అన్నీ వాళ్ళ కనిపించినట్టు అవుతూ ఉంది, మన కళ్ళ ముందే కదలాడినట్టు. మరి ఇంతమంది కోల్పోయామా మన సంఘం నుంచి? కోల్పోయిన వాళ్ళు కొంతమంది, దూరమైన వాళ్ళు కొంతమంది. దూరమైన వాళ్ళు కూడా మన ఎదురుగా తిరుగుతున్నారు, అందరూ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నారు. చనిపోయినట్టు అలాగే కనిపించరు, వీళ్ళందరూ మనకు కనిపిస్తూనే ఉన్నారు, కానీ మనకి రావట్లేదు, దానికి తగు చర్యలు కూడా మనం తీసుకోవట్లేదు. రెండు. సో ఇక్కడి నుంచి అయినా ఎంతమంది అయితే రాలేదు, 22 మంది రావట్లేదు. 10 మంది చనిపోయారు. చనిపోతే ఆ 10 మంది గృహాల్లో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అనుకోవచ్చు, అరే మాకు వదిలేశారా, బొగత అమ్మని ఉంది, అరే మా కోడలు ఉంటారు, అరే మా అత్తతో అయిపోయిందా. వీధిలో వాళ్ళు అనుకుంటారు, ఒరే తను ఉన్నప్పుడే వాళ్ళు వచ్చేవాళ్ళు, చనిపోయిన తర్వాత ఎవరు కూడా వీళ్ళు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. కుమారులు వాళ్ళు ఈవెన్ దో క్రిస్టియన్ కాకపోవచ్చు, క్రైస్తవత్వం ప్రక్కన పెట్టండి, అరే ఇంతగా ప్రేమించి కాలు ఇడ్చుకొని సంఘానికి వెళ్ళేది, తను చనిపోయిన తర్వాత
మనవలు ఉన్నారు, ముని మనవలు ఉన్నారు. అరే కనీసం ఆ పరిస్థితి ఆ వీధి వాళ్ళు చూడరు సరిగ్గా, గమనించండి. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్గా ఉంది, వాళ్ళు ఎక్కువ చూడాలి అనేసి వాళ్ళు తక్కువ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళే రావట్లేదు, మనం ఎందుకు వెళ్ళాలని. సో ఇది ఈరోజు ఒక చిన్న క్వశ్చన్ మార్క్, పజిల్. అరే ఆ 10 మంది లేరు, ఆ గృహాల సంగతి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, అదొకటి. తర్వాత 22 మంది మన చుట్టూనే తిరుగుతూ ఉన్నారు, మన సంఘానికి మనం తెప్పించడంలో విఫలమయ్యాం. ఏదో కొన్ని కారణాలు అవ్వచ్చు. సో ఆ కారణాలని మనం పెద్దలుగా సంఘంగా కలిసి ఏదైనా చేసి మరి కొంతమందినైనా, మరి 2026 సంవత్సరంలో మనం స్టార్టింగ్లో ఉన్నాం, కొంతమందినైనా సరే సంఘానికి తీసుకువచ్చేటట్టుగా ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నేను ఒకటే అంటాను, క్షమించుకుందాం, మనల్ని మనం తగ్గించుకుందాం. అలా చేస్తే డెఫినెట్గా తను ఏదైతే బాధను వ్యక్తం చేశాడో, ఈరోజు చూడండి, ఈరోజు ప్రార్థనా సమయం పెట్టాం, తను సాక్ష్యంలో చెప్పాడు. ఇద్దరే, పాస్టర్ గారు సతీషే, తర్వాత నా వెనక ఒక 4 వచ్చారన్నారు ప్రార్థనలో. ఆ 4 ఎవరో మాకు తెలియదు, చెప్పలేదు. కానీ నిజంగా గర్వపడుతున్నాం. నిజంగా ఆ సమయంలో చలిలో లెగాలి అనిపించదు, మాకు సెలవు, అరే అనుకున్నాను వెళ్దామని రాత్రి, కానీ ఎందుకో కొద్దిసేపు సెలవుగా దొరికింది, కాసేపు ఉందాం, ఈలోపు టైం అయిపోయింది 6:30. సో అలాగా మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తే తప్పక ఒక మంచి స్థితిలో ఉంటాం. అటు రీతిగా మరి సతీష్ గారు ఒకసారి క్లాప్స్ కొడుతూ చిన్నవాడు మంచి చక్కనటువంటి ఇచ్చాడు. మరి మిగతా ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి, మరి గమనించండి. ఈరోజు మరి చక్కనటువంటి వాక్యం కూడా మనం విన్నాం పాస్టర్ గారి ద్వారా. మరి సాక్ష్యాలు కూడా విన్నాం. సతీష్ గారు చెప్పారు, తన యొక్క కుమారుడు మన మధ్యలో ఉన్నాడు, షుజ్జు, తన యొక్క పరీక్ష రాశాడు. మరి చాలా సంతోషం ఏంటంటే పెద్ద కుమారుడు సంజు తన యొక్క దూరదేశంలో మెడిసిన్ చేస్తూ ఉన్నాడు. మరి షుజ్జు గురించి కూడా మరి సువర్ణ అయితేనేమి, సతీష్ గారు అయితేనేమి, మరి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడు ఒక మంచి చేయాలని. తను ఏదైతే పరీక్ష రాశాడో ఆ పరీక్షలో తప్పక విజయం సాధించాలని, మరింతగా ఆ కుటుంబం ఒక మంచి సాక్షిగా ఉండాలని మన యొక్క అనుదిన ప్రార్థన, రోజు నైట్ మనం పడుకునేప్పుడు చేస్తాం కదా, ఆ ప్రార్థనలో వాళ్ళ కుటుంబం గురించి గుర్తు చేసుకోవాలని కోరుతూ, మరి లలిత కూడా సాక్ష్యం చెప్పారు. నిజమే, తను చూడు చెప్తూ తను ఒక మాట అన్నారు, న్యూ ఇయర్కి లేను, క్రిస్మస్కి లేను, లాస్ట్ ఇయర్ ఎవరికైనా నేను పొరపాటున ఏమైనా చేసి ఉంటే క్షమించండి. చూడండి ఎంత తను పెద్ద ఆవిడ. నాకు ఒక్కసారి హృదయం ఆ మాటకి చాలా బాగా అనిపించింది. క్షమించండి అన్నాను. తను ఏమి చేయలేదు, కానీ తనలో బాధ, పొరపాటున ఏమైనా చేశానేమో. తనలో ఇంకోటి ఏంటంటే ఆ రోజు వచ్చారు క్యాంప్ నుంచి అంత దూరం, ఎక్కడ ఆకివీడి నుంచి తన కుమార్తె చిన్న తెచ్చింది. తన కుమార్తె చిన్న తెస్తే ఆ రోజే లారెన్స్ గారి ఇంట్లో ప్రేయర్, ఆ ప్రేయర్కి వచ్చేసారు రాత్రి ఆ చలిలో. ఆ రోజు ఉదయం మధ్యాహ్నం ట్రైన్ దిగారు, ఆ ప్రయాణ బడలి కంటే ఇంకొక మీద రెస్ట్ తీసుకుంటాం. అలాలే లారెన్స్ ఇంటి గారికి వచ్చేసారు ఆ రాత్రి ప్రార్థనకి. నిజంగా ఎంత నాకు సంతోషం అనిపించిందో. నిజంగా పెద్దలు అందుకే అంటాం, వాళ్ళ తాలూకా విజ్ఞాపన ప్రార్థనలు సంఘానికి చాలా అవసరం. నిజం మన సంఘం ఇలా ఉందంటే పెద్దల తాలూకా ప్రార్థనే. ఒక్కసారి ఆలోచిద్దాం, ఏదో వస్తున్న వెళ్ళిపోవడం కంటే ప్రతిదీ ఇక్కడ జరిగిందో ఆలోచించాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, తనన్నారు క్షమించండి అని. నిజంగా అది మనకి ఎంతమందికి ఉంది, ఒకసారి తన గురించి కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి ఇక్కడ మిగతా ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ మంగళవారం రెడ్డి గారి ఇంట్లో గృహ కూడి ఉంటుంది, గమనించండి. రామిరెడ్డి గారు, మరి తను కూడా ఒక మంచి సాక్షి, తన భార్య రత్నం గారు. దేవుడు ఎంత ఇచ్చాడు చూడండి, ఎంత పరిస్థితులు ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు, పడిపోతున్నాడు, లేపిస్తూనే ఉన్నాడు. సో ఆ ఇంట్లో మరి కృతజ్ఞత కూడిక అనేసి ఉదయం కూడా ఇంటికి వచ్చి చెప్పాడు, మాస్టర్ గారు తప్పక సంఘాలు అనౌన్స్ చేయండి, ఎక్కువ మంది వచ్చినట్టు రావడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మా చుట్టుప్రక్కల అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. అన్నాడు పని ఉంటే రావద్దు, ఆరోగ్యం సహకరించి, అరే దూరం ఓకే, కొంతమంది ఏజ్డ్ పర్సన్ ఉంటారు, వాళ్ళు అక్కర్లే రాలేదు. ప్రతిదీ మేము అంటాం, ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా ఆటో ఒకటి బుక్ చేస్తున్నాం 2 అని. సో అవసరమైన అవకాశం ఉన్నవాళ్ళు ఆ గృహ కూడికలో మరి పాల్గొవాలి. చెప్పాం కదా 8:30 8:15 కల్లా అయిపోతుంది. లారెన్స్ గారి ఇంట్లో కూడా 8:15కి మెసేజ్ అయిపోయింది, 8:30కి అక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఇక్కడ కూడా అంతే 8 కల్లా అయిపోతుంది, గమనించండి. ఎవరి గురించి చూడడం లేదు ఇప్పుడు, ఒకప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు సండే ఆరాధన కూడా తెలుసు కదా, 9:30 కంటే 9:30కే ఇద్దరున్నా కూడా ప్రారంభించేస్తున్నాం. సో సమయం మనకి ముఖ్యం, అది కాబట్టి గమనించాలని కోరుతున్నాను. అక్కడికి వాళ్ళు రావాలి. అదేవిధంగా మనకి స్వస్థ ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. మరి దాస్పురం నుంచి లచ్చబమ్మ వాళ్ళ హస్బెండ్ ఆదయ్య గారికి బాగలేదు,
ఆదయ్య గారికి గత కాలం లారెన్స్ గారు సతీష్ గారు పాస్టర్ వెళ్ళి చూసి వచ్చారు, చాలా బాగాలేదు, తన గురించి ప్రార్థన చేయండి. మరి మర్చిపోవద్దు, ఒక ప్రార్థన విషయం చెప్పామంటే ప్రకటనలో విధిగా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆశిస్తూ ఉంటారు, నా కోసం సంఘం ప్రార్థిస్తుందని. ఆదయ్య గారు, అదేవిధంగా రాజారావు గారు వచ్చి కూడా మరి గతకాల పరిస్థితి అనుక్షణం రాజారావు జీవితంలో జరుగుతూ ఉంది. తను కూడా పడుతున్నాడు, దేవుడు లేపుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రణాళిక, సొలోమి తన మహిమ, అదేవిధంగా మదన్ వాళ్ళు పడే తాపత్రయ, వాళ్ళు పడే వేదన, రాజారావు కుటుంబం, తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా పాతపట్నం నుంచి రాజారావు గారి పిన్ని వస్తుంది, గౌరమ్మ అత్త, తనకు కూడా బాగాలేదు, తెలుసు కదా, పాతపట్నంలో ఉంటుంది, తను ఒక్కరే ఉంటుంది, వాళ్ళ అత్త, చిన్న అత్త, తన గురించి కూడా ప్రార్థన చేయండి, బాగలేదు. మరి ముగింపు ప్రార్థన చేసేవాళ్ళు ఈ స్వస్థత ప్రార్థనలు తప్పక మరి గుర్తించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మంగళవారం కూడికలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా బైబిల్ రీడింగ్ అవ్వచ్చు, స్తుతి ఆరాధన అవ్వచ్చు, ప్రతిదీ ఒక బుక్లెట్లో పెడితే బాగుంటుందని సతీష్ కొన్ని సూచనలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు అంటే ఎవరికి ఏమి ఇస్తున్నామో తెలియట్లేదు, ఏం అవ్వట్లేదు. గతంలో మీకు గుర్తుందో లేదో ప్రింట్ చేశాము, ఇయర్ ప్లానర్ అని చేశాము. సో దేవుని చిత్తమైతే అది కూడా మరి ప్రింట్ చేస్తూ ఇప్పటి నుంచే బైబిల్ రీడింగ్ నుంచి పలానా రోజు బైబిల్ రీడింగ్ వాళ్ళే చేయాలి, విజ్ఞాన ప్రార్థన వాళ్ళే చేయాలి, ప్రభు బల్ల పరిచారకులు ఇవ్వాలి. సో ఆ విధంగా ప్రతిదీ కూడా మరి ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి కూడా మరి గుర్తించుకోవాలని కోరుతున్నాం. మరి ఎందుకంటే మనం రాబోయే తక్కువ రోజుల్లో క్రీస్తు శ్రమల ధ్యానంలోకి వెళ్తాం. 18వ తేదీ నుంచే దగ్గరకు వచ్చేసింది, వచ్చే నెల 18 భస్మ బుధవారం నుంచి మొదలవుతాయి, చాలా దగ్గరికి వచ్చేసాం. కాబట్టి దేవుని చిత్తమైతే ఆలోపు కొంచెం మీటింగ్ కూడా ఒకటి పెద్దలతో ఈ లెంట్ ముందే ఒక మీటింగ్ కూడా పెట్టాలని కోరుతున్నాం. గమనించండి, మరి వచ్చే ఆదివారం మొదటి ఆదివారం ఫిబ్రవరి 1 మొదటి ఆదివారం ఆ రోజే, కాబట్టి ప్రభు బల్ల ఉంటుంది, గమనించండి, ప్రభు బల్ల ఉంటుంది. అందరూ కూడా మరి రండి, మరి రానటువంటి వారికి కూడా మరి తెలియజేయాలని మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి మిగిలిన ప్రకటనలు ఏమిటంటే, మనకి పాస్టమ్ గారు అనుకుంటాం, ఏంటి పాస్టమ్ గారు లేరు, పెరిసి లేరని. పాస్టమ్ గారు క్యాంప్ వెళ్ళారు, మరి వాళ్ళ అమ్మగారికి బాగాలేదు. సో వాళ్ళ అమ్మగారు పడిపోయారు, కొంచెం అస్వస్థగా ఉంటే పాస్టమ్ గారు చూడడానికి వెళ్ళారు, పెరిసి కూడా వెళ్ళింది. మరి వాళ్ళ ప్రయాణం గురించి మరి పాస్టర్ గారు అత్తగారు గురించి కూడా ప్రార్థన చేయాలని మరి కోరుతూ ఉన్నాము. తదుపరి మరి మంగళవారం కూడిక రామిరెడ్డి గారు ఉంటుంది ఈ శుక్రవారం, మరి 1 శుక్రవారం, కాబట్టి లాస్ట్ ఇది అవ్వదు కదా, ఓకే. కాబట్టి మీకు ప్రతిదీ కూడా గమనించండి. ఆ ప్రకారం శుక్రవారం అయితే మొదటి శుక్రవారం అయితే బైబిల్ స్టడీ ఉంటుంది, లేకపోతే మామూలు శుక్రవారం, కాబట్టి అది గమనించాలని మరి కోరుతూ ఎండింగ్ చివరిగా ఏంటంటే ఒకే ఒక విషయం, ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరినొకరు తగ్గించుకుందాం, రెండే దాంతో వెళ్దాం. మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక మంచి వాక్యం చెప్తూ అన్నారు, ఎలా ఉండాలట, బల నమ్మకమైన మంచి సంఘమా, మనం మార్చుకున్నాం, బల నమ్మకమైన మంచి సంఘమా కొరసవాడ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అనేటట్టుగా మన తాలూకా ప్రవర్తనలో కానీ, మన తాలూకా మన తాలూకా చేసే పనుల్లో కానీ దేవుడు మరి కృప ఉండాలని కోరుతూ ఈ ప్రకటన ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందులో ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. చెప్పబడిన ప్రతి మాట కార్యదర్శి నుంచి అయితేనేమి, అధ్యక్షుల నుంచి అయితేనేమి మనం విన్నాం. ఆ మాటను బట్టి ఆలోచన చేద్దాం, ప్రార్థనా పూర్వకంగా సంఘానికి అందుబాటులో ఉందాం, సంఘ పరిచర్యకు తోడ్పడదాం. మనమంతా కలిసి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం. నూతన సంవత్సరంలో ఒక మాసం అయిపోతూ ఉంది, 2వ మాసం వెళ్ళబోతూ ఉన్నాం. దేవుడు మెచ్చుకునే పాత్రలుగా, దేవుని చేత పొగడబడే సాధనాలుగా మనలను మనం మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థనలో సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు డాక్టర్ లారెన్స్ గారు నడిపిస్తారు, వారితో ఏకీభవిద్దాం. రెడ్ల మాస్టర్ గారు చెప్పినట్లుగా బలహీనలుగా ఉన్నటువంటి గౌరమ్మ గారు, దాసుపురం ఆదయ్య గారు, అదేవిధంగా మా అత్తయ్య గారు, ఆవిడ పేరు రత్నం, కాలు విరిగింది మోకాలు పైన, వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మన సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. లారెన్స్ గారు ప్రార్థన నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయ, పరలోకమందున్న మా తండ్రి, నీ పాద సన్నిధానంలో ప్రభా ఈ దినము నీ యొక్క పరిశుద్ధ మందిరంలో సజీవులు మాకు లెక్కబెట్టి మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. ఏ దినము కూడా మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి క్షణము కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు నాయన, నీకు వందనాలు. అని గతించిన కాలమంతా కూడా ఇప్పటి వరకు తండ్రి నీ యొక్క అమూల్యమైన చేతులతో మమ్మల్ని హత్తుకున్నావు నాయన. అది మేము గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేస్తున్నావు నాయన, నీకు వందనాలు. ప్రతి క్షణము కూడా నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేస్తున్నావు నాయన, నీకు వందనాలు. ప్రభువా, ఈ దినం ప్రభా నీ యొక్క దీన దాసుడు అమూల్యమైన వాక్యాన్ని మాకు అందించారు. క్షమించే గుణం, ప్రతి వారం ఒకరిని క్షమించుకునే భాగ్యం మాకు దయచేయండి. నిన్ను పోలి నడుచుకునే భాగ్యము, తను తాను తగ్గించుకునే భాగ్యము తండ్రి దయచేయమని వేడుకుంటున్నాం. తను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడిన సెలవిచ్చే ప్రభా, మేమందరం కూడా నీ మందిరావరణలో ప్రతి వారిని ఒకరిని ప్రేమించుకొని నిన్ను ప్రేమించేవారుగా ఉండే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి నాయనా, నీకే వందల అహంకారమే కాకుండా తండ్రి మేమందరం కూడా నీ సన్నిధానం మోకరించి ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు దయచేయుచున్నాం నాయన. సజీవుల లెక్కలు నిలబెట్టాం. ఉదయ కాలంలో తండ్రి అతి ఘోరమైన తండ్రి యాక్సిడెంట్లో ప్రభా బిడ్డ మరి నీ సన్నిధానికి చేరి ఉంటాను. ఆ బిడ్డ కుటుంబాన్ని దీవించండి ప్రభా, ఓదార్చమని వేడుకుంటున్నాను తండ్రి. గౌరవమైన కబురునైనా వినలేక చూడలేక బాధపడ్డావు నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఈ విధంగా ఉన్నావంటే నీ యొక్క కృప, నీ కనికరం, నీ జాలి నాయన, నీకు వందనాలు తండ్రి. ఒకరికొకరు ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి గౌరవని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ గృహంలో ప్రభా తండ్రి గతించిన కాలంలో మేము ఒక దినాన ప్రార్థన చేసాం తండ్రి. నేను నీకు వందనాలు. సంఘం అంతా కూడా ఇది ప్రార్థన చేసాం. ప్రతి ప్రార్థన వింటున్నాం తండ్రి. గౌరమ్మ గారి కుటుంబాల్లో తండ్రి మీరు నివసించి ఆ కుటుంబానికి మంచి దీవెనలు దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా రామరెడ్డి గారి మిసెస్ కూడా పెట్టుకొని నీకు వందనాలు తండ్రి. మరి ఈ యొక్క మంగళవారం దినాన మేమందరం సంఘం ఎంతో ఐక్యతతో కలిగి అక్కడికి వెళ్ళి మేము ప్రార్థన అనే జీవితాన్ని ప్రతి వారి దగ్గర తండ్రి సంఘం దీని నామాన్ని గణపరిచే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన, నీకే వందనాలు. అదేవిధంగా దాస్పురం నుండి నారాయణమ్మ గారి యొక్క తన భర్తను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా దీవించండి. ఆ బిడ్డగా అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రభా మేమందరమే దర్శించే భాగ్యం కూడా మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒకరు బాధలో ఉన్న, ఒకరు ఏ ఆలోచనలో ఉన్న ప్రభా మేము అందరం కలిసి ఒకళ్ళు ఓదార్చుకొని నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో వెళ్లకుండా ప్రభా హృదయంలో నీ అమూల్యమైన వాక్యాన్ని, నీ హృదయంలో నీ అమూల్యమైన వాక్యం చేత నలగగొట్టుకొని తండ్రి వాక్యాన్ని పదులుపరుచుకొని హృదయాల్లో తండ్రి పదులుపరుచుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా తగ్గింపు స్వభావంతో మా గృహాలకు వెళ్ళి మేము నిన్ను స్తుతించి ఆరాధించుకునే భాగ్యం దయచేయమని అదేవిధంగా ప్రభా మరి పాస్టర్ అమ్మగారు తన అమ్మగారు బాగోలేదని విన్నాం తండ్రి. ఆ బిడ్డను కూడా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి. త్వరలో ఆ బిడ్డ తండ్రి నీ సంఘంలో ప్రభా నీ సేవలో ముందుకు నడుచుకునే భాగ్యం ఆ బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను. తిరిగి ప్రయాణంలో అమ్మగారిని కూడా దీవించి పాపను అమ్మగారిని మరి క్షేమంగా మా గ్రామానికి చేరుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న వారందరినీ పేరు పేరుని ఆశ్రదించమని పాపని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజ్యమొచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం ఒక దయచి మరణం క్షమించిన ప్రకారం మరణం క్షమించు, మమ్మ శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, ఆయనను ప్రేమిస్తున్న పరిశుద్ధులకు తోడండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరిచి స్థిరపరిచి ఆయన కృప కొరకు నడిపించును గాక. ఆమేన్.